Hey. Hey friends, are you ready? 3, 2, 1. Welcome back to our channel, Delisha Vlogs. Hello అందరికీ, అందరూ ఎలా ఉన్నారండి? Hope everyone is doing safe and good. ముందుగా ఈ వీడియో చూస్తున్న నా ఫ్యామిలీకి, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నేను చాలా స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మనం 1000 సబ్స్క్రైబర్స్ని అయితే సక్సెస్ఫుల్గా రీచ్ అయిపోయామండి. ఇదంతా మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ వల్లనే. ఇకపై ఫ్యూచర్లో కూడా ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ నాపై ఇలానే ఉంటాయని అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం అండి. అండ్ మా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మా వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒకసారి మా వీడియోస్ని చెక్అవుట్ చేసి మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మా నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట బెల్ని అయితే క్లిక్ చేసేయండి. సో దట్ మేము పెట్టిన వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఇకపై రాబోయే వీడియోస్ అన్నీ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతున్నాయి. సో ఏ వీడియోని కూడా మిస్ అవ్వద్దండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేను చూపించబోయే వ్లాగ్ వచ్చేసి గిరిజన ప్రాంతంలో జరిగే వారపు సంత. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వారపు సంత అనేది లొకేషన్ ఎక్కడంటే అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో. ఈ ఏరియాలో మొత్తంగా ఈ చుట్టుప్రక్కల ఏరియాలో పెద్ద సంత ఇక్కడే జరుగుతుందండి. ఇది ఎవ్రీ వెడ్నెస్డే జరుగుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ లభిస్తాయన్నమాట. సో ఏమేమి ఉంటాయో చూసేద్దాం. సో ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ఏరియా, ఈ లొకేషన్లో మొత్తం ఫాస్ట్ ఫుడ్ సెంటర్సే ఉంటాయండి. ఇన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో మాత్రం ఒక హెల్దీ ఫ్రూట్ సెంటర్ అయితే ఉంటుంది. అండ్ వీటితో పాటు ఇక్కడైతే క్లోతింగ్స్ అయితే ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి, లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ టీ షర్ట్స్, నైట్ ప్యాంట్స్ ఇవన్నీ అమ్ముతారండి. ఇవన్నీ చాలా చీప్ రేట్గా ఉంటాయి, మనకి 100 to 100లోనే దొరుకుతాయి. అండ్ మనకి ఇక్కడ స్వెటర్స్ అనమాట. వింటర్ సీజన్లో ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే ఆంధ్ర కాశ్మీర్ లంబసింగిలో చలి ఎలా ఉంటుందో. సో మనకి చింతపల్లి అనేది లంబసింగి పక్కనే అనమాట. సో ఇక్కడైతే చలి చాలా ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ సీజన్ ఎంటర్ అవుతున్నా కానీ ఇంకా చలి అలానే ఉంది. అండ్ ఇవన్నీ రెగ్యులర్గా ఉండే షాప్స్ అండి, మెకానికల్ షాప్స్, బుక్ షాప్స్, గిఫ్ట్ షాప్స్ ఇవన్నీ. మనకు ఈ సంత అనేది స్టార్టింగ్ పైన కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడక్కడ చిన్న చిన్న షాప్స్ పెడతారు. కానీ పెద్ద సంత ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి ఈ ఏరియా నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ కూరగాయలు, ఫ్యాన్సీస్ రెగ్యులర్గా ఉండేవి ఇవి కూడాను. పైన జంక్షన్ నుంచి కింద ఉండే కాంప్లెక్స్, హాస్పిటల్ దగ్గర ఉండే కాంప్లెక్స్ వరకు అనమాట. అంటే లైక్ కొత్త బస్ స్టాప్ నుంచి పాత బస్ స్టాప్ వరకు వెళ్ళే వే అనమాట. మనకి ఇక్కడ నుంచి అయితే సంత అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడైతే జొన్న పొత్తులు, ఉల్లిపాయలు, టమాటీలు అన్నీ ఇక్కడ పండినవేనండి. అండ్ అలాగే ఫ్రూట్స్ అండి. అండ్ ఫ్యాన్సీ కూడా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి స్లిప్పర్స్ కూడా ఉంటాయి. క్లోతింగ్స్ చెప్పాను కదా, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఉంటాయి ఇక్కడ. ఇవంతా ఫ్రూట్ షాప్స్ అండి. ఇక్కడ ఫ్రూట్ షాప్ ఏరియా ఇదంతాను. సమ్మర్ వచ్చింది కదండి, వాటర్ మిలన్స్ అయితే వచ్చాయి మా ఊర్లోకి. సో ఇది తీసుకుందామని అడిగితే వాళ్ళేమోని చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారు. సో అందుకని చెప్పేసి ఇది వదిలేసి నెక్స్ట్ ఇంకో షాప్లో అయితే తీసుకున్నాం వాటర్ మిలన్ని. అండ్ ఇక్కడ మనకు శారీస్, డ్రెస్సెస్, చిన్నపిల్లలకి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. మార్నింగ్ వచ్చినట్లయితే ఈ ఏరియాలో మనకు పువ్వుల మొక్కలు ఇవన్నీ అమ్ముతారండి. చాలా మంచి మంచి వెరైటీస్ అయితే అమ్ముతారు. అండ్ ఇవన్నీ చూడండి, గిరిజనులు పండించే కూరగాయలేనమాట ఇవన్నీ. మట్టి గాజులు,
ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి, ఎప్పటికప్పుడే తీసుకొని వస్తారు. కూరగాయలే కాదండి, ఇక్కడ స్టీల్ పాత్రలు, కంచు పాత్రలు ఇవన్నీ అమ్ముతారు. ఈ లెఫ్ట్ సైడ్ ఈ వే అయితే కనిపిస్తుంది కదా, ఈ వేలో అయితే స్టీల్ సామాన్లు అండ్ అలాగే చివర్లో అయితే మనకు నాన్ వెజ్ షాప్స్ అండి. ఇక్కడైతే చూడండి వెండి పట్టీలు అండి, వెండి పట్టీలను కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వెండి పట్టీలు, కాళ్ళు మట్టీలు. ఇవి చిన్నపిల్లలకి దిష్టి బ్యాంగిల్స్ అంటండి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇవి వచ్చి ఎండు చేపలు, రొయ్యలండి, ఇవి రొయ్యలు, ఎండు రొయ్యలు. అండ్ అలాగే ఇక్కడ మనకు స్పైసెస్ అయితే లభిస్తాయండి. మనకు షాప్లో కొంటే మనకు లిమిటెడ్ క్వాంటిటీ అనేది ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళు మన షాప్లో కొనేదానికన్నా ఎక్కువ వస్తుంది ఇక్కడ తీసుకుంటే మనకు. చూడండి లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనకు పసుపు, కారాన్ని కూడా ఆడించి అమ్ముతారు. గుగ్గిలం, సాంబ్రాణి అండ్ ఇవి వచ్చి పోగాకు. ఇవి చూడండి బ్యాంగిల్స్, మట్టి గాజులు, ఇవన్నీ చాలా కలర్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఉన్నాయన్నమాట. చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవైతే మట్టితో చేసినవండి, మట్టి కుండలు, డిబ్బీలు, చిన్న చిన్న కుండలు. అండ్ ఇవన్నీ హోమ్ నీడ్స్ అండ్ స్టేషనరీ. చూడండి ఇక్కడైతే టార్చ్ లైట్, బల్బ్, స్కూల్ బ్యాగ్స్, కాలేజ్ బ్యాగ్స్, బెల్ట్స్. ఇక్కడైతే హోమ్ థియేటర్స్, స్పీకర్స్, స్టేషనరీస్ అండి ఇవన్నీ, ప్లాంక్స్, నోట్బుక్స్ ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఐపాడ్స్. ఎలక్ట్రికల్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. స్కూల్ బ్యాగ్స్ అండ్ బెల్ట్స్ అండి. అండ్ ఇక్కడ వీటితో పాటుగా చిరుతిండ్లు, ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. పకోడీ, సమోసా, బజ్జీలు ఇవి కూడా అమ్ముతూ ఉంటారు. చూడండి ఎన్ని రకాలు అమ్ముతున్నారు ఇక్కడ. వెజిటేబుల్స్ అని, ఫుడ్స్ అని, ఫుడ్ ఐటమ్స్, హోమ్ నీడ్స్.
ఇవన్నీ వెజిటేబుల్ ఏరియా అన్నమాట. ఇవన్నీ వెజిటేబుల్సే ఉంటాయి ఇక్కడ. ఆకుకూరలు, హెల్దీ ఫుడ్సే ఉన్నాయండి ఇవన్నీను. క్యారెట్, బీట్రూట్, టమాటో, పొటాటో, కాలీఫ్లవర్, బీన్స్, కొరియాండర్, కొత్తిమీర, చామదుంపలు, రాడిష్, దొండకాయలు, ముల్లంగిలు, బీట్రూట్. చూడండి ఇవన్నీను. ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం ఈ వెజిటేబుల్ షాప్సేనండి. మొత్తం గిరిజనులు పండించే, ఆర్గానిక్గా పండించే వెజిటేబుల్స్ ఇవి. చాలా హెల్త్కి చాలా మంచిది. అండ్ ఇక్కడైతే ఫిష్లు కూడా అమ్ముతున్నారు. అయితే చూడండి ఉల్లికాడల్లో ఉల్లిపాయలతో పాటు ఉల్లికాడలు అయితే అమ్ముతున్నారు. చాలా కొత్తగా ఉంది. ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అండ్ ఇవి అల్లం అండి. ఏమో చిరుధాన్యాలు. అండ్ ఇవి వచ్చేసి ఎండు చేపలు. ఇవి ఎండుమిర్చి, ఏజెన్సీలో పండే ఎండుమిర్చి అండి ఇవి. చింతపండు. చూడండి ఇవి అడ్డపిక్కలు అండి. ప్రీవియస్గా మీరు చూసినట్టయితే మన షార్ట్స్లో వీటి గురించి పెట్టాను. విస్తరాకులు కుడతారు కదండి ఆకులు. ఆ ఆకులు ఆ చెట్టుకు కాసే కాయల్లో ఉంటాయన్నమాట పిక్కలు. వాటిని అడ్డాకులు అంటారు. ఆ కాయలకి అడ్డకాయలు అంటారు. ఆ పిక్కలకి అడ్డపిక్కలు అంటారు. వీటిని వేపుకొని కానీ ఉడకబెట్టుకొని తినొచ్చు. ఆ అడ్డపిక్కలు తినడం వల్ల కడుపులో ఉండే నులు పురుగుల నివారణకి అయితే మంచి ఔషధము. అలాగే వాటితో పాటు ఇవి స్వీట్స్ అండి. జిలేబీ, జాంగ్రీ, స్వీట్ లడ్డు, స్వీట్ బోండా, పకోడీ, పొంగడాలు, కాజాలు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. వేడివేడిగా అమ్ముతున్నారండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం గర్లీ థింగ్స్ అన్నమాట ఇవన్నీ. వచ్చి నెక్ చైన్స్, పౌచెస్, పర్స్, బ్యాంగిల్స్, చైన్స్, స్టిక్కర్స్, నెయిల్ పాలిష్ ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. బ్యాంగిల్స్ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి. అండ్ ఇక్కడ వడ్డానాలు, సగరాలు, నెయిల్ పాలిష్లు ఇవన్నీ, ఇయర్ రింగ్స్, పట్టీలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. చైన్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ అయితే ఉన్నాయి. చోకర్ చైన్స్, నెక్లెస్ చైన్స్, సెట్స్, హారం చైన్స్. అండ్ ఇవన్నీ చిన్న చిన్న చైన్స్ అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. నేను క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అక్కడ. అండ్ ఇలా చూసుకుంటే అలా మనకు కిందన డిగ్రీ కాలేజ్ వరకు ఇలా సంత జరుగుతుందండి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసేద్దాం మనం. సో ఇవన్నీ ఎండు చేపల షాప్స్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో షాప్ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మనకు ఫార్మింగ్కి అవసరమైన పారలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. పారలకు సంబంధించినవి ఇవన్నీనా ఫార్మింగ్ సంబంధించిన వస్తువులు. క్లోతింగ్స్ అండి, చిన్నపిల్లలకి ఫ్రాక్స్ అండ్ జంప్ షూట్స్ ఇవన్నీ సమ్ కీ చైన్స్, చైన్స్ ఇవన్నీ. మట్టి బ్యాంగిల్స్ ఇవి ఎంత బాగున్నాయో, చాలా డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి మనకు వేపుకుంటాం కదా అప్పడాల టైప్ అండి అవి. ఇవి మిల్ మేకర్స్. ఇది వచ్చి కారం, ఆడించిన కారం అండి. పిల్లలకి నైట్ వేర్స్ అన్నమాట. ఇప్పుడైతే మేము కూరగాయలు కొనడానికి ఒక షాప్కి అయితే వచ్చేసాం. మేము రెగ్యులర్గా ఈయన దగ్గరే తీసుకుంటామండి. కూరగాయలన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి.
అన్ని రకాలవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. వెజిటేబుల్స్ అయితే తీసేసుకున్నామండి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాము. ఇక్కడైతే రేగుపళ్ళు, గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్, ఆరెంజ్, యాపిల్, ప్రొమోగ్రేనేట్ ఇవన్నీ ఉన్నాయి. సో మేమైతే గ్రీన్ గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అండ్ ఆరెంజెస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చేసి జంక్ ఫుడ్ జాయింట్స్, చికెన్ జాయింట్స్ అవ్వండి, చికెన్ పకోడీ. ఇక్కడ వచ్చేసి ఒక అంకుల్ అప్పుడే వేడివేడిగా బజ్జీలు అయితే చేస్తున్నారు. సో ఇక్కడైతే మిరప బజ్జీ, అరటికాయ బజ్జీ, ఉల్లిపాయ బజ్జీ, టమాటా బజ్జీ, బోండా ఇవన్నీ ఉన్నాయి. ఇందాక చెప్పాను కదండి స్టీల్ సామాన్లు అన్నీ అమ్ముతారని. సో ఆ ఏరియా అన్నమాట ఇదంతా. మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, సో అప్పటికే వీళ్ళందరూ ప్యాక్ చేసేసుకుంటున్నారు. ఇవంతా నాన్ వెజ్ ఏరియా అన్నమాట. ఇక్కడ అంతా నాన్ వెజ్ కోస్తారు. మటన్ షాప్, చికెన్ షాప్స్ అన్నీ ఇక్కడ. సో నెక్స్ట్ అయితే మేము వేడివేడిగా గారెలు అయితే తీసుకున్నాము, పకోడీ తీసుకొని మేము నెక్స్ట్ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. సో ఇంకా లాస్ట్గా తెలుసు కదా, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డెలీషా వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.